So this question is very tricky to answer because he asked the question, the conflict between inflation and growth. So discuss the key instruments of monetary policy and fiscal policy and how they are contributing for inflation control and resource mobilization. So here you should remember RBI when tried for inflation control, it compromises the growth also. So without having the growth compromisation occur. Without having the growth, resource mobility for the government is difficult. So this is how it is tricky. So at the same time, how inflation is controlled, resource mobilization occur, that has to be a double-edged sword. You should remember. So I will explain in detail. So first of all, what are all the instruments of monetary policy of RBI? So RBI uses two type of instruments, quantitative tools. These are all influences how much money supply present. So how much money supply present in quantity. So that we discuss like M0, M1, M2, M3. So this is how total money supply into the economy decided by the quantitative tools such as policy rate, that is repo, reverse repo, CRR, SLR, open market operation. So if RBI wanted to pump more money, it decreases the repo rate, it decreases the CRR, SLR. So open market operation also, it purchases the government securities earlier sold, that so that the money of the government will go to the people. This is how it influences the money supply, pumping of money or sucking of or extraction of the surplus money from the economy. So these two things can be done by using the quantitative tools. So qualitative tools, in which sector the credit is directed? In which sector the credit is directed? ఏ సెక్టర్లో మనీ ఎక్కువ ఫ్లో అవ్వాలి, ఏ సెక్టర్లో తగ్గాలి అనేది క్వాలిటేటివ్ టూల్స్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. క్వాలిటేటివ్ టూల్స్ ఇన్స్ట్రుమెంట్స్. సో లోన్ టు వాల్యూ రేషియో, గోల్డ్ ఉంది 75% ఆఫ్ వాల్యూ ఇవ్వాలి, అది కనుక 80%కి పెంచిన అనుకో లోన్ వాల్యూ, దెన్ ఆటోమేటికలీ ఆ మనీ ఈస్ గోయింగ్ టు ద పీపుల్. సో మార్జిన్ రిక్వైర్మెంట్స్, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ సచ్ యాస్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. సో ఈ టూల్స్ ద్వారా ఏ సెక్టర్కి మనీ వెళ్ళాలో ఆర్బీఐ కెన్ డిసైడ్. So these are all the monetary tools instruments. So fiscal policy, various instruments, taxation, both direct tax and indirect tax. So indirect tax. So through that, so money, more money to be pumped or less money to be available with the people decided by the taxes. If government increases, ప్రభుత్వం కనుక డైరెక్ట్ ట్యాక్సెస్ ని ఇంక్రీజ్ చేసింది అనుకో, ప్రజల దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ తగ్గిపోద్ది. ప్రభుత్వం కనుక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసిందనుకో, అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి, ప్రజల దగ్గర మనీ తగ్గిపోద్ది. సో అదే ప్రభుత్వం కనుక మనీ సప్లై ఎక్కువ ఉండాలంటే డైరెక్ట్ ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్, సో దీన్ని మనం స్టిమ్యులస్ ప్యాకేజ్ అని కూడా అంటాం. సో స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే, సో ఎప్పుడైతే ఎకానమీ వీక్గా ఉందో మనీ పంపింగ్ అనేది అవసరం. సో గవర్నమెంట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేసింది. సో రోడ్వేస్, రైల్వేస్, పోర్ట్స్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీగా ఖర్చు పెట్టడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ స్టిమ్యులేట్ అవుతుంది. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ కూడా అదే, మనకు మనీ పంపించాలి అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తారు, మనీ తగ్గించాలంటే ఎక్స్పెండిచర్ కాంపోనెంట్ని రెడ్యూస్ చేసుకుంటారు. సో అలాగే బారోయింగ్స్, సో ఎప్పుడైతే గ్రోత్ స్టాగ్నేటెడ్గా ఉందో, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందో, అలాంటి టైంలో బారోయింగ్స్ తెచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండు ఇంక్రీజ్ చేస్తారు, ఆటోమేటిక్గా మనీ అవైలబిలిటీ అనేది పెరిగిపోద్ది. సో బారోయింగ్స్ తగ్గించి ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక తగ్గించినారు అంటే దాని అర్థం ఎకానమీ బూమింగ్లో ఉంది. సో గవర్నమెంట్ ఖర్చు పెట్టడం కన్నా రాబట్టడం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. దట్ యూ షుడ్ రిమెంబర్. సో సబ్సిడీస్ అండ్ ట్రాన్స్ఫర్స్, సో ఇవి డైరెక్ట్గా కంపెనీ కాస్ట్ను తగ్గిస్తాయి, అలాగే ప్రజల దగ్గర మనీ అవైలబిలిటీని పెంచుతాయి. సో ట్రాన్స్ఫర్స్ పెంచడం వల్ల ప్రజల దగ్గర మనీ అవైలబిలిటీ పెరిగింది, ట్రాన్స్ఫర్ తగ్గించడం వల్ల ప్రజల దగ్గర మనీ అవైలబిలిటీ తగ్గిపోద్ది. సో సబ్సిడీస్ ఆల్సో సేమ్. సో ఫుడ్ సబ్సిడీ, ఫ్యూయల్ సబ్సిడీ, ఓకే, వేరియస్ సబ్సిడీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, దీని ద్వారా ప్రొడక్షన్ కాస్ట్ పెంచాలంటే పెంచవచ్చు, లేదంటే తగ్గాలంటే తగ్గించవచ్చు. సో మోర్ సబ్సిడీస్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది, లెస్ సబ్సిడీస్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. సో దీనివల్ల కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గురించి మాట్లాడితే, ఇన్ఫ్లేషన్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే ప్రజల దగ్గర మనీ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తువుల్ని ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు.
సో ఎప్పుడైతే ఎక్కువ మంది ఒకే వస్తువును డిమాండ్ చేస్తున్నారో ఆ వస్తువు యొక్క రేటు పెరిగిపోద్ది. దీన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే దాని అర్థం ఏంది, ప్రజల దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నట్టు మనం గుర్తించాలి. సో సర్ప్లస్ మనీ ఉంటే గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ సర్ప్లస్ మనీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంటే ఇమీడియట్లీ డిక్రీజింగ్ ద రెపో రేట్, సో ఇంక్రీజింగ్ ద రెపో రేట్. సో రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రజల దగ్గర మనీ ఆగిపోద్ది. సో ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనీ ఫ్లో ఎకానమీలో ఆగిపోద్ది. సో ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సెల్ చేయటం వల్ల ప్రజల దగ్గర మనీ ఆర్బీఐకి వెళ్ళింది. సో ఇది డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్కి మానిటరీ పాలసీ రెస్పాన్స్. సో ఫిజికల్ పాలసీ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్కి ప్రజల మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తారు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. సో బారోయింగ్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటారు, ఫర్దర్ బారోయింగ్స్ వల్ల డిఫిసిట్ పెరిగింది. ఆ బారోయింగ్ అమౌంట్ మళ్ళీ ప్రజల్లో ఖర్చు పెట్టాలి, ప్రజల మీదనే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆటోమేటిక్గా మనీ సప్లై పెరిగింది. బట్ ద టార్గెట్ ఈజ్ మనీ సప్లైని తగ్గించడం కాబట్టి బారోయింగ్ని రెడ్యూస్ చేస్తారు. సో మూడో వచ్చేసి ఎక్స్పెండిచర్ కంట్రోల్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రిడక్షన్ జరిగింది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనీ అవైలబిలిటీ ఎట్ ద పీపుల్ డిక్రీజెస్ అండ్ ఫిజికల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యాక్టివ్లీ యూజెస్. సో సెకండ్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ రేట్స్, సో ప్రొడక్షన్ ఫర్ సే 100 మెంబర్స్ 100 ఐటమ్స్ డిమాండ్ చేస్తున్నారు, ఓకే, బట్ ప్రొడక్షన్ ఓన్లీ 50 ఉంది. అంటే సఫిషియంట్ గూడ్స్ లేకపోవటం వల్ల అది సప్లై కంపెనీలు కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్కి తగినంత ప్రొడక్షన్ చేయలేకపోతే ఆటోమేటిక్గా తక్కువ గూడ్స్ ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. దీన్నే మనము కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని, సో లేదంటే స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రొడక్షన్ పెంచడానికి గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ స్టెప్స్ తీసుకోవాలి. సో ప్రొడక్షన్ పెరగాలంటే క్యాపిటల్ పెరగాలంటే లోన్ చీపర్గా రావాలి కాబట్టి రెపోని డిక్రీజ్ చేయాలి. సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే సో రా మెటీరియల్ మీద, ప్రొడక్షన్ మీద, అలాగే కన్జ్యూమర్స్ మీద ట్యాక్సెస్ తగ్గించింది. సో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, స్పెషల్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల వస్తువులు హై రేట్ నుంచి లో రేట్కి వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి రెపో డిక్రీజ్ అయింది, ట్యాక్సెస్ డిక్రీజ్ అవుతాయి. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంతో పాటు రీసోర్స్ మొబిలిటీ. సో ప్రభుత్వము తనకు కావాల్సిన ఆదాయాన్ని ఎలా పెంచుకుంటుంది, ఏ ఛానల్ ద్వారా పెంచుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ రీసోర్స్ మొబిలిటీ. సో వెన్ ఆర్బీఐ కనుక రెపో రేట్ డిక్రీజ్ చేసింది అనుకో, మనీ అవైలబిలిటీ కార్పొరేట్ పీపుల్కి అలాగే నార్మల్ పీపుల్కి మనీ అవైలబిలిటీ పెరిగింది. సో మనీ ఫ్లో ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అనేవి క్రెడిట్లో తక్కువ రేటుకి వచ్చింది. సో దే ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ గుడ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో డిమాండ్ పెరిగింది, ఎక్కువ మనీ ప్రజల దగ్గర ఉన్నప్పుడు డిమాండ్ పెరిగింది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని మనం ట్యాక్స్ బయోయెన్సీ అంటాం. సో ట్యాక్స్ బయోయెన్సీ అంటే జీడిపి పెరిగితే గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కలెక్షన్ పెరిగిద్ది, ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఆఫ్ రీసోర్స్ మొబిలిటీ వచ్చేసి ప్రభుత్వం తన దగ్గర ఉన్న పిఎస్యూస్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాటిల్లో షేర్ హోల్డింగ్ అమ్మటం ద్వారా గవర్నమెంట్ మనీ ఆర్ రీసోర్సెస్ మొబిలైజ్ చేస్తుంది. మూడోది వచ్చేసి బారోయింగ్స్, బోత్ ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ నుంచి చీపర్ క్రెడిట్ అనేది బారో చేసుకోవడం వల్ల కూడా మనకు వచ్చింది. అయితే ప్రాబ్లం ఏంటంటే సో బారోయింగ్ ద్వారా గవర్నమెంట్ రీసోర్స్ మొబిలిటీ చేస్తే ఇట్ కాజెస్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. సో ఇక్కడే అసలు క్వశ్చన్ ఉంది. సో ఆర్బీఐ ఏమో రేటు తగ్గించింది, గవర్నమెంట్ ఏమో బారోయింగ్స్కి వెళ్ళింది. సో ఆ రేటు తగ్గించిన మనీ అవైలబిలిటీ ప్రజలకు కానీ కార్పొరేట్ కానీ వెళ్ళదు, గవర్నమెంటే బారోయింగ్స్ ద్వారా క్రౌడింగ్ అవుట్ చేసింది. సో రెపో రేట్ తగ్గించడంతో పాటు గవర్నమెంట్ ఇంటర్నల్ బారోయింగ్స్ని తగ్గించాలి. సో ఇప్పుడు మాత్రమే రీసోర్స్ మొబిలిటీ, మోర్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి పాసిబిలిటీ ఉంటుంది. సో నౌ ద క్వశ్చన్ ఈస్ ఆర్బీఐ ఏమో రెపో రేటు ఇన్ఫ్లేషన్, సో ఎకానమీలో ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంది, అది డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనుకోండి. దాన్ని తగ్గించడం కోసం ఆర్బీఐ వచ్చేసి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇవి నార్మల్ టైంలో. సో సర్టన్ టైమ్స్లో యూ షుడ్ అండర్స్టాండ్ inflation is higher. So inflation is higher. So growth is lower. So government aim ఏమో growth improve చేయటం, RBI aim ఏమో inflation కంట్రోల్ చేయటం. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే
రెపో రేట్ తగ్గించాలి, రెపో రేట్ పెంచాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఫాలోస్ ఇంక్రీజింగ్ ద రెపో రేట్. సో రెపో రేట్ తగ్గిస్తే కానీ గ్రోత్ పెరగదు. సో దిస్ ఈస్ ద కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బోత్ మానిటరీ పాలసీ అయినా ఫిజికల్ పాలసీ అయినా ఎలాంటి అప్రోచ్ ఫాలో అవుతాయి. సో మీకు తెలిస్తే కనుక యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్. సో రెండోది వచ్చేసి నార్మల్ అప్రోచ్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఓకే, గ్రోత్ ఎక్కువ ఉంది, సో గ్రోత్ ఎక్కువ ఉంది. సో గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఈ సిచ్యువేషన్ని డీల్ చేయటం ఈజీ. సో ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. సో ఎవరికైనా నెసెసిటీ ఉంటే దే కెన్ క్వశ్చన్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ వీడియో.